దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇది పాప పురుషుడు హృదయంలో ఉన్నాడు. ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దాన్ని అంతటిని ఎదిరిస్తేనే కానీ మన హృదయంలో శుద్ధి రాదు. మన వ్యసనాలు వహించిన దేవుడు యేసుక్రీస్తు. తెస్సలోనికే పత్రిక 2:3 మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపుత్రుడు బయలుపడితేనే కానీ, పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎవరు పక్షమున ఉన్నారు ఈరోజు? ప్రశ్న. యేసుక్రీస్తు పక్షమున ఉన్నారా? సైతాను పక్షమున ఉన్నారా? ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో అంతటిని ఎదిరించుటకు, అంతటికి పైగా తను తాను హెచ్చించుకుని, తాను దేవుడని తను కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధమైన ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్లు మీ వద్ద ఉన్నప్పుడే మీకు బోధించాను. పౌలు తెస్సలోనికే పత్రిక రాస్తున్నాడు. వాళ్ళకి, ఆ సంఘం వాళ్ళకి బోధిస్తున్నాడు. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? శుద్ధీకరించి ఉన్నాయా? యేసు రక్తంలో కడగబడి ఉన్నాయా? పవిత్రంగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? దేవుని కార్యాలు శూరంగా చేస్తున్నారా? దుష్టుడు హృదయంలో ఉంటాడు. అన్యజనులకు జీవార్థమైన మారు మనసు ఇచ్చానని దేవుడు చెప్పాడు. జీవార్థమైన మారు మనసు అనుగ్రహించాడు. పరిశుద్ధ దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవుని రాజ్యం మన మధ్యన ఉన్నది. ఎవరి పక్షమున ఉన్నాము? యేసుక్రీస్తు పక్షమున ఉన్నామా? సైతాను పక్షమున ఉన్నామా? చూడండి, దేవుడు పక్షంలో ఉంటే దేవుడు మనల్ని శుద్ధి చేస్తాడు. కయ్యేలు, హేబేలు ఇద్దరు ఉన్నారు. కయ్యేలు హేబేల్ని చంపేశాడు. చూడండి, హృదయమందు పాపము పొంచి ఉంటుందంట. దానికి నువ్వు రాజు అవుతావంట. హృదయంలో పాపము పొంచి ఉంటుంది. సత్క్రియ చేయకపోతే, స్టడీ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, ఒక బాక్సరు తన జీవితంలో ప్రాక్టీస్ చేయకపోతే, ఒక క్రికెటర్ తన ఆటను ప్లేయర్స్గా ఆడకపోతే, హృదయంలో వేరే తలంపులు, ఆశలు పెట్టుకుంటే తన పనికి వ్యక్తిగతం చూపలేడు. మన హృదయాల్ని దేవుని వైపు తిరగకపోతే, మన హృదయము దేవునికి కనెక్ట్ అవ్వకపోతే, ఈ శరీరాన్ని కనెక్ట్ అయితే మన హృదయంలో చూడండి సర్వలోక పాపము మన హృదయంలో పరిపాలన చేస్తుంది. పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఎవరి పక్షమున ఉన్నావు? పాప పురుషుడు నీ హృదయంలో పరిపాలన చేస్తున్నప్పుడు చూడండి, సత్క్రియ చేయకపోతే పాపము నీ హృదయం ముందు పొంచి ఉంటుందంట. దానికి నువ్వు రాజు అవుతావంట. ఏ విధమైన ఎవడును మిమ్మల్ని మోసపరుచుకుంటున్నట్టు వాడు ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు మీరు పరిశుద్ధంగా ఉండాలి. సైతాన్ అపో అని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. చూడండి, యేసుక్రీస్తు వారు వాడిని చాలా ఎదిరించారు. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించెను. తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేసెను. వాడిని ఎప్పుడూ అంతమొందించాడు. కృప మనకు ఉన్నది. కృప మీద మనం నిలబడితే, కృప కార్యాలు మనం చేస్తే, కృప కార్యాల్లో మనం ఉంటే దేవుని ప్రేమ మనల్ని అద్దుకుని ఉంటుంది. అధర్మం చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు, ఆసక్తితో ఉండండి, ప్రార్థనలు ఆసక్తితో చెయ్యండి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ఆత్మదేవుడు మీలో నివాసం చేస్తున్నాడు. ఎవడైనాను తన దేహమును పాడు చేస్తే వాణ్ణి దేవుడు పాడు చేస్తాడు. పరీక్షించుకోవాలి. పాపము చేయు ప్రతివాడును పాపానికి దాసుడు. మీ హృదయం శుద్ధిగా ఉండాలి.
మీ హృదయం శుద్ధిగా చేసుకోవాలి, అనేక మందిని ప్రభావితం చేయాలి. ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమైనదో సత్యమందు వాటిని ప్రతిష్ఠించాలి. మీరు బాగున్నారు, కానీ సత్యమందు వారిని ప్రతిష్ఠించాలి. అన్యజనులకు జీవార్థమైన మారు మనస్సు దేవుడు అనుగ్రహించాడు. స్వాతంత్రం ఉంది. ప్రతి ఒక్కరికి రక్షణ కావాలి, మారు మనసు కావాలి, కృప కావాలి, దేవుని దయ కావాలి, దేవుని సన్నిధి కావాలి. యేసు సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మనకు అప్పగించిన వారిని సంపూర్ణంగా వారిని తీర్చిదిద్దాలి. బాధ్యత మన మీద ఎట్టాడు, బరువులు మన మీద ఎట్టాడు, పరిశుద్ధం పరిచాడు, పవిత్రపరిచాడు. మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగేలాగా జీవించాలి. నశించిపోతున్న వారిలో సాతాను కనపరిచే బలమును అనుసరించి సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష పడుతూ వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు, చూడండి, అబద్ధమును నమ్మునట్లు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట, అద్భుత కార్యాలు చేస్తాడంట, మహత్కార్యాలు చేస్తాడంట. అపవాది ఎన్నో సూచక క్రియలు చేస్తాడంట. అడ్డమైన పనులు చేయటానికి వాడు హృదయంలో దేవుడని కూర్చున్నాడంట, గర్భగుడిలో కూర్చున్నాడంట. వాడు మన హృదయంలో గర్భగుడిగా కూర్చుని మనల్ని పరిపాలన చేస్తున్నాడు. మనల్ని అనేక మందిని మోసం చేయమని అనేక రీతిలుగా డైరెక్షన్ ఇస్తున్నాడు. వాడు మోసగాడు, అబద్ధికుడు, మోసాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు. మనల్ని పవిత్రంగా జీవించమన్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. కీర్తనల గ్రంథం 47:7-8 కూడా, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా ఆయన కీర్తించండి, పాడండి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు, తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు. అన్యజనులకు దేవుడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవుడు రాజయ్య ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడండి. సర్వభూమికి దేవుడు రాజయ్య ఉన్నాడు. దేవుడు మనల్ని సత్యములో నడమంటున్నాడు, అధర్మం చేయొద్దు అంటున్నాడు, అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వద్దు అంటున్నాడు. ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, చేతి పని చేయొచ్చు. అనేక విషయంలో మనం ఇవన్నీ కూడా మనకి సంభవిస్తూ ఉంటాయి. మనం జీవితంలో అనేక మంది ఎదురుపడుతూ ఉంటారు. అధర్మం చెయ్యొద్దు. దేవుని కృప మీకు తోడై ఉంది. దేవుడు అన్ని జనులకు జీవార్థమైన మారు మనసు అనుగ్రహించాడు. ఆయన కృప అపరిమితంగా ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, ఏది దేవుడు అనబడునో మీ హృదయంలో ఏది రాతి గుండెని తీసి మాంసపు గుండెని దేవుడు ఇచ్చాడు. ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే, ఈ హృదయాన్ని శుభ్రంగా లేకపోతే, ఈ హృదయము పరిశుద్ధంగా లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాడు. దొంగతనానికి, నాశనానికి, హత్యకి వచ్చి మిమ్మల్ని నాశనం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, మాతో ఉన్నవయ్యా, మాలో ఉన్నవయ్యా, ఎవరి పక్షాన ఉన్నావని ఈరోజు గద్దించి అడుగుతున్నాం. సైతాన్ పక్షంగా ఉన్నావా, మా పక్షంగా ఉన్నావా? యేసుక్రీస్తు పక్షంగా ఉన్నవారు అయా ఆత్మతో నింపబడతారు. ఆత్మదేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు. ఆత్మదేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆత్మదేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.